హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వెక్టార్ డయాగ్రామ్స్. ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో వెక్టార్ డయాగ్రామ్స్ గురించి లోడ్ కండిషన్లో డ్రా చేశాను, అది కూడా బైండింగ్ రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్ని నెగ్లెక్ట్ చేసి. బట్ ఈ వీడియోలో ఏంటంటే బైండింగ్ రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్ని ఇంక్లూడ్ చేసి ఈ వీడియోలో వెక్టార్ డయాగ్రామ్స్ అయితే డ్రా చేస్తాను. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే వెక్టార్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్స్లో క్వశ్చన్ అయితే ఏ విధంగా ఇస్తారంటే డెవలప్ వెక్టార్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఆన్ లోడ్ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లేదా లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లేదా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఇస్తారు. సో వితౌట్ కన్సిడరింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్ లేదా నెగ్లెక్టింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్ అని ఎప్పుడు ఇవ్వలేదు. సో ఇచ్చిన క్వశ్చన్కి మనం వెక్టార్ డయాగ్రామ్ డ్రా చేయాలి, అది కూడా మొత్తం అన్నిటిని కన్సిడర్ చేసి లాసెస్ని మొత్తం ఏ టర్మ్స్ ఉన్నాయో అన్నింటిని కన్సిడర్ చేసి డ్రా చేయాలి. సో ఈ వీడియోలో మనం తెలుసుకోే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. లెట్ మీ బిగిన్ టు ద ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ని ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం వెక్టార్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ మనం V2ని రెఫరెన్స్గా తీసుకుని ఆ V2 నుండి మనం ఒక్కొక్కటిగా ఎక్స్పాండ్ చేస్తూ చివరికి మనం V1 వోల్టేజ్ని డ్రా చేస్తాం. సో ఫస్ట్ V2తో స్టార్ట్ అయ్యి V1తో ఎండ్ చేస్తాం. వెక్టార్ డయాగ్రామ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ రెసిస్టివ్ లోడ్. అంటే ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్కి మనం వెక్టార్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే cos phi అనేది 1కి ఈక్వల్గా ఉంటుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వోల్టేజ్కి మరియు కరెంట్కి ఉన్న యాంగిల్. సో వోల్టేజ్కి మరియు కరెంట్కి ఉన్న యాంగిల్ అనేది 0కి ఈక్వల్గా ఉంటే అది రెసిస్టివ్ లోడ్. సో రెసిస్టివ్ లోడ్కి మనం వెక్టార్ డయాగ్రామ్ అయితే డ్రా చేస్తున్నాం. సో ఫస్ట్ ఎంత చెప్పినట్టుగా V2 అయితే రెఫరెన్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇది V2. ఇప్పుడు V2కి I2 అనేది ఇన్ ఫేజ్లో ఉంటుంది, ఎందుకంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ చెప్పాక. సో I2 ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ అనేవి ప్యూర్గా ఉన్నట్టు మనం తీసుకుంటున్నాం. ఈ R2 దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ R2 అనేది I2కి ఇన్ ఫేస్లో ఉంటుంది. ఈ వోల్టేజ్ డ్రాప్ని V2 యొక్క టిప్ నుండి డ్రా చేస్తున్నాం ఇన్ ఫేస్లో. I2 R2. అలానే I2X2 అది కరెంట్ I2కి లీడింగ్ 90 degreesలో ఉంటుంది. సో ఈ I2X2ని ఈ I2 R2 యొక్క టిప్ నుండి డ్రా చేస్తున్నాం. సో అది 90 degreesలో ఉంటుంది. I2X2. సో ఇక్కడ మనం KVLని అప్లై చేసినట్లయితే E2 అనేది సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్స్ కదా. ఈ E2 అనేది డ్రా చేసినట్లయితే సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్స్ మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది? E2 అనేది వస్తుంది. సో ఇది E2. ఈ E2 అనేది ఎందువల్ల వస్తుంది? మెయిన్ ఫ్లక్స్ వల్ల వస్తుంది. సో ఈ మెయిన్ ఫ్లక్స్ అనేది E2కి ఏ విధంగా ఉంటుంది? లీడింగ్లో ఉంటుంది. సో E2కి లీడింగ్లో అంటే 90 degrees లీడింగ్లో ఉంటుంది. సో లీడింగ్ కాబట్టి 90 degrees. సో ఫ్లక్స్ 90 degrees. ఇదే ఫ్లక్స్ వల్లే కదా మనకు ప్రైమరీ సైడ్ మనకి E1 అనేది వస్తుంది. సో ఇది E1ని E2 కన్నా తక్కువతో డ్రా చేశాను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 అనేది N2 కన్నా తక్కువగానే కన్సిడర్ చేసి ఆ విధంగా డ్రా చేశాను. నెక్స్ట్ ఈ ఫ్లక్స్ అనేది మనకి కోర్లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల వచ్చేది. సో ఫ్లక్స్ పై అనేది ప్రొడ్యూస్ అయ్యింది IμU వలన కాబట్టి, మ్యాగ్నటైజింగ్ కరెంట్. సో ఇది ఇన్ ఫేజ్లో ఉంటుంది ImU. ఈ E1 అనేది V1ను అపోజ్ చేస్తుంది కాబట్టి -E1 అపోజిషన్లో ఉంటుంది. సో -E1 అంటే ఏంటి? E1ని రివర్స్ డైరెక్షన్లో చూపించినట్లయితే అదే -E1. సో E1ని రివర్స్ చేస్తే సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఆపోజిట్లో దాన్ని మనం -E1 అని అంటాం. సో ఇక్కడ మనకి ఇది వోల్టేజ్ అనేది -E1 ఉంటుంది. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది, రెసిస్టివ్ డ్రాప్. సో ఈ రెసిస్టివ్ డ్రాప్లో వోల్టేజ్ మరియు కరెంట్కి ఉన్న యాంగిల్ అనేది 0 degrees ఉంటుంది, అంటే ఇన్ ఫేస్లో ఉంటుంది. సో IW ఇన్ ఫేజ్లో చూపించాం. ఇక్కడ మనం KCLని అప్లై చేసినట్లయితే ఇది జంక్షన్ పాయింట్ అనుకుందాం. అప్పుడు మనకి I0 అనేది IW ప్లస్ ImU కదా. ఈ రెండింటి మధ్య వెక్టార్ సమ్ అనేది I0కి ఈక్వల్. సో ప్యారలల్స్ అనేటివి డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ I0 అనేది వచ్చింది. సో అలానే మనం ఇక్కడ ఇది జంక్షన్ పాయింట్ అనుకుందాం. అప్పుడు మనకి I1 అనేది I2' ప్లస్ I0 కదా. సో మనకి ఇక్కడ I0 అనేది తెలుసు, I2' అనేది తెలియదు. సో I2' అంటే ఏంటి? లోడ్ కాంపోనెంట్ ఆఫ్ ప్రైమరీ కరెంట్. సో ఈ I2' అనేది ఏం చేస్తుంది? I2 వల్ల వచ్చే ఫ్లక్స్ ∅2ని
లేకుండా చేస్తుంది, అంటే మెయిన్ ఫ్లక్స్ ఒకటే ఉండేట్టు చేస్తుంది. సో ఈ I2 డాష్ అనేది I2ని ఆపోజిట్ డైరెక్షన్లో అపోజ్ చేస్తుంది. సో I2 డాష్ మరియు I2 అనేవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఆ రెండు మ్యాగ్నెట్స్ అనేటివి సేమ్ ఉండవు, ఎందుకంటే I2 మరియు అంటే కరెంట్కి మరియు ఫ్లక్స్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి డిఫరెన్స్ ఉన్నాయి. సో ఫ్లక్స్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి రెండు సేమ్ ఉండవు, కాబట్టి ఈ రెండింటి మధ్య టర్న్స్ రేషియో అనేది తేడా ఉండడం వల్ల ఆ రెండు మ్యాగ్నెట్స్ అనేటివి సేమ్ ఈక్వల్గా ఉండవు, బట్ ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉంటాయి. సో I2ని అయితే డ్రా చేస్తున్నాను. I2 డాష్ ఈ రెండు మ్యాగ్నెట్స్ అనేటివి ఎక్కువ తక్కువ ఉంటాయి డ్యూ టు టర్న్స్ రేషియో అనేటివి డిఫరెన్స్ ఉండడం వల్ల. ఈ రెండింటి యొక్క వెక్టార్ సమ్ అంటే ఇందాక చెప్పాము కదా, KCL ప్రకారం I1 అనేది I0 ప్లస్ I2 డాష్. సో వెక్టార్ సమ్ డ్రా చేయాలంటే ప్యారలల్ అనేది డ్రా చేయాలి. సో ఇది I1. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా R1 X1 దగ్గర. సో R1 దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ I1 R1 అనేది I1కు ఇన్ ఫేజ్లో ఉంటుంది. సో I1కు ఇన్ ఫేజ్లో ఉందంటే మనం ఇక్కడ నుంచి డ్రా చేయాలి, V2 యొక్క టిప్ నుండి డ్రా చేసాం ఇందాక సెకండరీ సైడ్. సో అలానే ఇక్కడ ప్రైమరీ సైడ్ కూడా ఇక్కడ వోల్టేజ్ అనేది ఏం తీసుకుంటున్నామంటే E1 యొక్క వోల్టేజ్, ఈ E1 వోల్టేజ్ నుండి I1కు ఇన్ ఫేజ్లో చూపిస్తూ డ్రా చేయాలి I1 R1 అనేది. సో ఇది వోల్టేజ్ అయినప్పుడు ఈ I1కి ఇన్ ఫేజ్ అంటే ఈ వోల్టేజ్కి ఈ I1కి ప్యారలల్గా డ్రా చేయాలి, అప్పుడు అది ఇన్ ఫేజ్లో ఉన్నట్లు. సో దీనికి ఇన్ ఫేజ్లో I1 R1 అనేది డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు లీడింగ్ 90 డిగ్రీస్లో మనం I1 X1 కూడా డ్రా చేయాలి. ఇందాక చూపించినట్టుగా మనం I2 X2 అనేది ఈ విధంగా డ్రా చేసాం కదా I2 R2 నుంచి. అలానే ఇక్కడ I1 R1 నుండి మనం 90 డిగ్రీస్ లీడింగ్లో I1 X1 అనేది కూడా డ్రా చేయాలి. సో 90 డిగ్రీస్ లీడింగ్ అయినప్పుడు లీడింగ్ I1 X1. సో ఇప్పుడు మనకి KVL అప్లై చేసినట్లయితే ఇక్కడ కూడా టోటల్ వోల్టేజ్ V1 అనేది సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్స్ కదా. సో అలానే మొత్తం ఈ వీటి యొక్క వోల్టేజ్ డ్రాప్స్ అన్నింటినీ కలిపితే మనకు వచ్చేది ఏంటి V1. సో సో దీన్ని మనం V1 అంటాం. ఇంకోటి ఏంటంటే ఈ I2 R2 మరియు I2 X2 మొత్తాన్ని మనం ఇంపిడెన్స్ అని అంటాం. సో ఈ మొత్తాన్ని ఇంపిడెన్స్ అంటే ఇలా, దీన్ని I2 Z2 అని రిప్రజెంట్ చేస్తాం. అలానే ఇక్కడ ఈ I1 R1 ప్లస్ I1 X1 అనేది మొత్తాన్ని కలిపితే వచ్చేది I1 Z1 అంటే టోటల్ ఇంపిడెన్స్ అని. ఈ V1కి మరియు I0కి మధ్య ఉన్న యాంగిల్ని ∅0 నో లోడ్ ఫేజ్ యాంగిల్ అంటాం. అలానే ఈ V1కి మరియు I1కు ఉన్న యాంగిల్ని ∅1 అని అంటాం. అలాగే ఇక్కడ I2 మరియు V2 రెండు ఇన్ఫేస్లో ఉన్నాయి. సో ∅2 అనేది 0కి ఈక్వల్గా ఉంటుంది. సో ఫైనల్గా మనకి వెక్టార్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ అట్ UPF అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఈ వెక్టార్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు మనకి కొన్ని ఫార్ములాస్ అయితే అక్కరయ్యాయి. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఇక్కడ E2 అనేది ఏంటి, సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్స్. E2 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సో E2 బార్ అంటే V2 ప్లస్ వోల్టేజ్ డ్రాప్స్. సో V2 బార్ ప్లస్ I2 R2 బార్ ప్లస్ I2 X2 బార్. సో E2 బార్ ఈజ్ ఈక్వల్ టు V2 బార్ ప్లస్ ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది, టోటల్ ఇంపిడెన్స్ అనేది వస్తుంది. సో టోటల్ ఇంపిడెన్స్ అంటే ఏంటి, I2 Z2. సో I2 Z2 ఇది ఒకటైతే. రెండోది ఏంటి, సో ఇందాక మన E2 ఏ విధంగా వచ్చిందో V1 కూడా అలానే వచ్చింది. సో V1 బార్ అంటే మైనస్ E1 బార్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్స్ I1 R1 ప్లస్ I1 X1. సో I1 R1 బార్ ప్లస్ I1 X1 బార్. సో V1 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E1 బార్ ప్లస్ I1 Z1 బార్. ఇది రెండో ఫార్ములా. ఇంకా మనకి రెండు ఫార్ములాస్ అయితే వచ్చాయి. అదేంటి, KCL అప్లై చేసాం కదా ఇందాక.
ఇక్కడ I0 అనేది IW ప్లస్ IMU. సో థర్డ్ ఫార్ములా ఏంటంటే I0 బార్ ఈక్వల్ టు IW బార్ ప్లస్ IMU అంటే వెక్టర్ సమ్స్. సో ఫోర్త్ది ఏంటంటే ఇక్కడ I1 అనేది ఏంటి I0 ప్లస్ I2 డాష్. సో I1 బార్ ఈక్వల్ టు I0 బార్ ప్లస్ I2 డాష్ బార్. సో ఈ 4 ఫార్ములాస్ అనేటివి మనం ఈ వెక్టర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనకు వచ్చిన కొన్ని ఫార్ములాస్. ఈ ఫార్ములాస్తో మనం వెక్టర్ డయాగ్రామ్ని డ్రా చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. సో ఈ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ వెక్టర్ డయాగ్రామ్ని ఈజీగా డ్రా చేయవచ్చు. సో రెసిస్టివ్ లోడ్కి మనం ఇప్పుడు వెక్టర్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఇండక్టివ్ లోడ్కి వెళ్తున్నాం. వెక్టర్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ అట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఇండక్టివ్ లోడ్. ఇందాక మనం రెసిస్టివ్ లోడ్కి డ్రా చేసాం. ఇప్పుడు లాగింగ్ మరియు లీడింగ్ పవర్ ఫ్యాక్టర్కి డ్రా చేయాలి. ఈ రెండింటికి మనం డ్రా చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఏ విధంగా అయితే మనం డ్రా చేసామో సేమ్ అన్నీ ఇలానే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ లోడ్ దగ్గర V2కి I2కి మధ్య ఉన్న ఫేజ్ యాంగిల్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ రెసిస్టివ్లో మనకి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే 0 ఉంది. ఇప్పుడు మనం లాగింగ్ పవర్ ఫ్యాక్టర్కి డ్రా చేస్తున్నాం. సో I2 అనేది V2కి లాగింగ్లో ఉంటుంది. సో అదొక్కటే మనకు డిఫరెన్స్ వస్తుంది. సో మొత్తం దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ డ్రా చేస్తే మనకి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్కి వెక్టర్ డయాగ్రామ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ఇందాక డ్రా చేసినట్టుగా V2ని అయితే డ్రా చేద్దాం. ఫస్ట్ V2, ఈ V2కి మనకి ఇందాక చెప్పినట్టుగా I2 అనేది లాగింగ్లో ఉంది కాబట్టి ఎంత లాగింగ్లో ఉంటుంది 5-2 యాంగిల్తో లాగింగ్లో ఉంటుంది I2. దీని మీద ఉన్నది యాంగిల్ని 5-2తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్స్ అని ఉంటాయి కదా, I2 R2 మరియు I2 X2. సో ఈ I2 R2 అనేది కరెంట్ I2కి ఇన్ఫేజ్లో ఉంటుంది. సో ఈ ఇన్ఫేజ్లో ఉండగానే మనం V2 నుంచి చూపించాలి. సో ఇన్ఫేజ్ కాబట్టి ప్యారల్గా ఉంటాయి. ఇది I2 R2. ఇప్పుడు I2 X2 అనేది లీడింగ్లో ఉంటుంది 90 degrees I2కి. సో ఇక్కడ నుంచి మనం లీడింగ్ 90 degrees చూపించాలి. సో ఇది I2 X2. సో మనం సెకండరీ సైడ్ మనం KVLని అప్లై చేసినట్లయితే మనకు E2 అనేది దేనికి ఈక్వల్ ఉంటుంది E2 బార్ ఈక్వల్ టు V2 బార్ ప్లస్ I2 R2 బార్ ప్లస్ I2 X2 బార్. సో V2 బార్ని మనం డ్రా చేయాలి. ఇది E2. ఈ E2 కారణం ఏంటి ఫ్లక్స్, మెయిన్ ఫ్లక్స్. సో ఈ ఫ్లక్స్ అనేది 90 degreesలో ఉంటుంది. సో 90 degrees E2కి ఉంటుంది కాబట్టి ఇది ఫ్లక్స్. ఇదే ఫ్లక్స్ వల్ల మనకు E1 కూడా వస్తుంది కదా, సేమ్ దాకా చెప్పినట్టుగా. సో E1 ఇది కూడా నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 అనేది N2 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి E1 ఇలా డ్రా చేసాము. ఇప్పుడు ఫ్లక్స్కి ఇన్ఫేస్లో IμU ఉంటుంది ఇందాక డ్రా చేసినట్టుగా. అలానే ఈ E1కి రివర్స్ చేసినట్లయితే మనకి -E1 అనేది వస్తుంది. సేమ్ మ్యాగ్నిట్యూడ్తో డ్రా చేయాలి. సో ఇది -E1. ఈ -E1కు ఇన్ఫేస్లో IW అనేది ఉంటుంది. సేమ్ ఇందాక రెసిస్టివ్లో వేసినట్టుగా. అలానే KCL ద్వారా మనం రెండు ఫార్ములాస్ అయితే కనిపెట్టాము. ఒకటి I0 బార్ అనేది IW బార్ ప్లస్ IMU బార్ అని. సో ఆ విధంగా ఈ వెక్టార్ సమ్ అయితే డ్రా చేయాలి. సో ప్యారలల్ అనేది డ్రా చేద్దాం. సో వెక్టార్ సమ్ ఇది ఇది. అలాగే ఇంకో ఫార్ములా ఏంటి I1 బార్ ఈక్వల్ టు I0 బార్ ప్లస్ I2 డాష్ బార్. సో I2 డాష్ బార్ అనేది వస్తే మనకి I1 బార్ అనేది కనుక్కోవచ్చు. సో I2 డాష్ అనేది I2కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది, బట్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో I2 డాష్ ఇది I2 డాష్. సో I1 అనేది I0 ప్లస్ I2 డాష్ కాబట్టి ఈ రెండింటి యొక్క వెక్టార్ సమ్ అనేది డ్రా చేయాలి. ప్యారలల్ అనేది డ్రా చేద్దాం.
సో ఇది I1. సో నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ సైడ్ కూడా మనకి I1R1 అలానే I1X1 అనేటివి రెండు వోల్టేజ్ డ్రాప్స్ అనేవి వస్తాయి. సో I1R1 అనేది కరెంట్ I1కు ఇన్ ఫేస్లో ఉంటుంది కాబట్టి మనం E1 నుండి ప్యారల్గా ఇది I1R1. ఇప్పుడు I1X1 అది 90 degrees లీడింగ్లో ఉంటుంది. సో అది చివరిగా మనం V1 బార్ ఈక్వల్ టు మైనస్ E1 బార్ ప్లస్ I1R1 బార్ ప్లస్ I1X1 బార్. సో మొత్తానికి మనకి V1 అనేది వస్తుంది వెక్టార్ సమ్ చూస్తే. సో ఇది V1. సో 90 degrees. అలానే ఇక్కడ ఈ మొత్తాన్ని మనం టోటల్ ఇంపిడెన్స్ అంటాం కదా. సో దీన్ని I2 Z2 అలానే ఇక్కడ కూడా అంతే. మొత్తాన్ని I1 Z1 అంటే ప్రైమరీ సైడ్ ఇంపిడెన్స్, ఇది సెకండరీ సైడ్ ఇంపిడెన్స్. సో ఫైనల్గా మనకు ఈ V1 నుండి I0కి మధ్య ఉన్న యాంగిల్ని నో లోడ్ ఫేజ్ యాంగిల్ Φ0 అనితో రిప్రజెంట్ చేస్తాం. అలానే V1కు మరియు I1కు మధ్య ఉన్న యాంగిల్ని Φ1తో రిప్రజెంట్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వెక్టార్ డయాగ్రామ్ అనేది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఇండక్టివ్ లోడ్లో వెక్టార్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. జస్ట్ యాజ్ ఇస్ ఇందాక మనం ఏ విధంగా ట్రై చేస్తామో రెసిస్టివ్ లోడ్లో అలానే ఉంది. ఏంటంటే మనకు ఈ V2 I2కి మధ్య లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే Φ2 అనే యాంగిల్ని లాగింగ్తో చూపించాం. I2 అనేది V2తో లాగింగ్లో ఉంది అంతే. మొత్తం అన్నిటిని ఆ విధంగానే మనం డెవలప్ చేస్తూ వచ్చాం. వెక్టార్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ మనం లీడింగ్ పవర్ ఫ్యాక్టర్కి వెళ్దాం, అంటే కెపాసిటివ్ లోడ్. సో వెక్టార్ డయాగ్రామ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ అట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే కెపాసిటివ్ లోడ్. ఇక్కడ ఏంటంటే లోడ్లో కరెంట్ I2 అనేది V2 కన్నా లీడింగ్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం V2 అనేది డ్రా చేద్దాం. ఇది V2, I2 అనేది లీడింగ్లో ఉంటుంది. సో లీడింగ్ అంటే పైకి వస్తుంది. సో Φ2 యాంగిల్తో కాస్త ఇంటూ I2 అనేది ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇందాక మనకు వోల్టేజ్ డ్రాప్స్ వచ్చాయి కదా I2 R2 అనేటివి, అలానే ఇక్కడ కూడా I2 R2 అనేది I2కి ఇన్ ఫేస్లో ఉంటుంది. సో V2 నుంచి డ్రా చేస్తాం అది కూడా. సో ప్యారలల్గా డ్రా చేయాలి. ఇది I2 R2. సో ఇప్పుడు I2X2 అనేది డ్రా చేయాలి. అది 90 degrees లీడింగ్లో ఉంటుంది. సో లీడింగ్ కాబట్టి 90 degrees. ఇది I2X2. ఇంతకుముందు మనం చేసినట్టుగా E2 బార్ అనేది V2 బార్ ప్లస్ I2 R2 బార్ ప్లస్ I2X2 బార్. సో ఇక్కడ నుండి మనకి ఈ టిప్ దాకా వచ్చేది మనకి ఏంటంటే E2. సో ఈ E2కి 90 degrees లీడింగ్లో మెయిన్ ఫ్లక్స్ Φ అనేది ఉంటుంది. ఇదే ఫ్లక్స్ వల్ల మనకు E1 కూడా వస్తుంది కదా, అది N1 టర్న్స్ అనేటివి N2 టర్న్స్ కన్నా తక్కువ ఉన్నాయని మనం కన్సిడర్ చేయడం వల్ల సో E2 కన్నా తక్కువ మ్యాగ్నెట్తో E1 అనేది డ్రా చేసాం. నెక్స్ట్ ఫ్లక్స్కి ఇన్ ఫేస్లో IμU ఉంటుంది. సో నెక్స్ట్ E1 మైనస్ E1 అనేది డ్రా చేయాలి. సో సేమ్ మ్యాగ్నెట్తో ఆపోజిట్ డైరెక్షన్లో మైనస్ E1ని డ్రా చేసాం. ఇదేంటి మైనస్ E1. ఇప్పుడు ఈ మైనస్ E1కి ఇన్ ఫేస్లో IW అనేది ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా మనకి 2 ఫార్ములాస్తో అదే I0 బార్ ఈక్వల్ టు IW బార్ ప్లస్ ImU బార్ అని. సో వెక్టార్ సమ్ మీద రాద్దాం. ఇది I0. ఇంకో ఫార్ములా ఏంటి I1 బార్ ఈక్వల్ టు I0 బార్ ప్లస్ I2 డాష్ బార్. సో ఇక్కడ I2 డాష్ బార్ అనేది డ్రా చేయాలి ఫస్ట్. సో I2 డాష్ బార్ అనేది I2కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కదా, మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంతైనా ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద టర్న్స్ రేషియో, అది మారుతూ ఉంటుంది. సో I2కి ఆపోజిట్లో
ఇది I2 డాష్. ఇప్పుడు I0కి మరియు I2 డాష్కి వెక్టార్స్ డ్రా చేస్తే మనకి I1 అనేది వస్తుంది. సో ప్యారలల్స్ అనేది డ్రా చేద్దాం. దీన్ని కూడా ప్యారలల్. సో మొత్తాన్ని మనకి I1 అనేది డ్రా చేసాం. నెక్స్ట్ ప్రైమరీ సైడ్ మనకి వోల్టేజ్ డ్రాప్స్ అనేవి ఉంటాయి కదా, ఆ వోల్టేజ్ డ్రాప్స్ ఇందాక డ్రా చేసినట్టుగా I1 R1 అనేది దీనికి I1కి ఇన్ ఫేస్లో -E1 నుంచి డ్రా చేయాలి. సో ఇది I1 R1 I1కి ఇన్ ఫేస్లో, సో -E1 నుండి ప్యారల్గా డ్రా చేశాను I1కి. నెక్స్ట్ I1 X1 అనేది లీడింగ్లో ఉంటుంది కదా, సో దాన్ని I1 R1 నుండి 90 degrees లీడింగ్లో I1 X1 డ్రా చేశాను. నెక్స్ట్ ఫైనల్గా మనకు V1 బార్ ఈక్వల్ -E1 బార్ ప్లస్ I1 R1 బార్ ప్లస్ I1 X1 బార్. సో చివరికి మనకు V1 అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద V1. సో చూడండి, ఇప్పుడు ఈ V1 నుండి I1కు మధ్య ఉన్న యాంగిల్ని మనం ∅0 అంటే నోలోడ్ ఫేస్ యాంగిల్ అంటాం. అలానే ఈ V1 నుండి I1 వరకు ఉన్న యాంగిల్ని మనం ∅1 తో రిప్రజెంట్ చేస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మొత్తం మనకి 3 టైప్ ఆఫ్ ఫ్లోర్స్ని కంప్లీట్గా డ్రా చేసేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో చెప్పాలనుకున్న టాపిక్ అయితే కంప్లీట్ చేశాను. మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికి అర్థం కానట్లయితే జస్ట్ ఈ వీడియో కింద కామెంట్లో పోస్ట్ చేయండి మీ యొక్క డౌట్ని. కాస్త లేట్ అయినా సరే మీ యొక్క కామెంట్ని నేను ఖచ్చితంగా చూసి రెస్పాండ్ అవుతాను. అలాగే ఈ వీడియో ఎవరికి అర్థమైనట్లయితే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మీ తోటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ లాస్ట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు నేను సబ్స్క్రైబ్ అని పెట్టాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే ఓకే, బట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది పొందుతారు. సో సీ యూ సూన్ విత్ న్యూ కాన్సెప్ట్. బై.